హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కుల్ఫీలో పంచదారను కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా డేట్స్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కుల్ఫీని స్టవ్ మీద పెట్టి ఉడికించే పని కూడా లేదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుల్ఫీ తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఈ కుల్ఫీ కోసం ముందు ఒక 50 గ్రాముల వరకు బాదామును తీసుకోండి. అదే కప్పు కొలతలు అయితే 1/2 కప్పు వరకు ఈ బాదం ఉంటాయండి. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. ఒక 4 గంటల పాటు కనీసం నానబెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ఇలా గింజలు తీసుకున్న డేట్స్ని 10 నుండి 15 వరకు యాడ్ చేసుకోండి. గ్రామ్స్లో అయితే 150 గ్రాముల వరకు ఈ డేట్స్ని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వేడివేడి పాలను యాడ్ చేసుకోండి. ఈ పాలను యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని ఈ డేట్స్ని ఒక 1/2 అవర్ పాటు బాగా నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత ఒకసారి ఈ బాదంని నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత వీటన్నింటిని నీట్గా పీల్ అవుట్ చేసుకోండి. ఈ విధంగా పీల్ అవుట్ చేసుకున్న ఈ బాదం మొత్తాన్ని మనం నానబెట్టుకున్న డేట్స్ పాలల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఈ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకునేప్పుడు మీకు కావాలంటే కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనేం యాలకుల పౌడర్ని యూజ్ చేయలేదు. ఇప్పుడు వీటిని ఇంకొక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ నీట్గా ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కుల్ఫీ కోసం గ్లాసులను తీసుకోండి. ఈ విధంగా పేపర్ గ్లాసులను తీసుకోండి. మీ దగ్గర పేపర్ గ్లాసులు లేకుంటే మన ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా, స్టీల్వి, అవైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గ్లాసుల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని గ్లాసుల్లోకి ఈ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్లాసుల పైన ఇలా ఒక ఫాయిల్ పేపర్ని తీసుకొని నీట్గా క్లోజ్ చేసుకోండి. ఇలా ఫాయిల్ పేపర్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత ఒక చాకుని తీసుకొని చాకుతో ఈ విధంగా చిన్న గీతను పెట్టేసి ఒక ఐస్ స్టిక్ని లోపల పెట్టేసుకోండి. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ ప్లేట్ని ఫ్రీజర్లో పెట్టేసి 8 నుంచి 10 గంటల పాటు అలానే వదిలేయండి. అప్పుడే మనకిది నీట్గా కుల్ఫీ లాగా తయారై ఉంటుంది. 10 గంటల తర్వాత ఈ ప్లేట్ని ఫ్రీజర్లో నుంచి బయటకు పెట్టేసి పైనున్న ఈ ఫాయిల్ పేపర్ని తీసేయండి. ఇప్పుడు ఒక కత్తెరని తీసుకొని ఈ విధంగా ఈ పేపర్ కప్పుని ఒకసారి కట్ చేసుకొని ఈ పేపర్ కప్పుని నీట్గా పైన తీసేయండి. ఈ విధంగా మనకి కుల్ఫీ రెడీ అయి ఉంటుందండి. చూడండి మనకి ఎంత చక్కగా ఈ కుల్ఫీ రెడీ అయిందో. ఇదే విధంగా మిగిలిన అన్ని కుల్ఫీలను కూడా డీమోల్డ్ చేసుకోండి. అంతేనండి, ఎంత సింపుల్గా మనకి మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ హెల్దీ కుల్ఫీ రెడీ అయిందో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.